హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. సో భరణి తప్పు చేశాడా? సో ఏం జరిగింది అంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కంటెంట్ అనేది ప్లానింగ్ జరిగింది. ఆ కంటెంట్కి ఫుల్ఫిల్ అయిందని నాకు పర్సనల్గా అనిపించింది. ఏంటంటే ఒక అమ్మ, ఒక కొడుకు, ఒక తండ్రి, ఒక కూతురు, మమ్మీ, సన్, అలాగే డాడీ అండ్ డాటర్. ఇది ఫుల్ఫిల్ అయింది ఈ ఎపిసోడ్లో. పర్టికులర్గా ఇక్కడ ఎమోషన్ వచ్చింది, అక్కడ ఎమోషన్ వచ్చింది. ఫస్ట్ స్టార్టింగే కిచెన్లో సంజన స్టార్టింగ్ ఎత్తుకోండి సాయంత్రం నేను ఇమ్ముతో ఖచ్చితంగా మాట్లాడి తీరుతా. సో వాడు ఈ మధ్య నాకు అసలు ఇదైపోయాడు, మమ్మీ అంటూ మానేశాడు, సంజన గారు అంటూ మొదలెట్టాడు. వాట్ ఎవర్, తను ఎప్పుడైతే వినలేదో, తను ఒక ప్లాన్ వేసాడు ఇమ్మాన్యుయల్, తను వినలేదు, తన డెసిషన్ తను తీసుకుందో అప్పటి నుంచి నేను ఇక్కడి వరకు వస్తుందని అందుకే ముందు నుంచి చెప్పా అన్నాడు. అక్కలాగే వచ్చి తను సంజన పేరు చెప్పాల్సి వచ్చింది. సంజన గేమ్ నుంచి ఫస్ట్లో ఎలిమినేట్ అయింది. బట్ కానీ ఇక్కడ వరకు నెట్టుకుంటూ వచ్చింది చూసారా, మామూలు మ్యాటర్ కాదు అసలు. అక్కడ మీకు సుమన్ శెట్టి వెళ్ళిపోయాడు, డిమాండ్ పవన్ వెళ్ళిపోయాడు, ఆఖరికి భరణి కూడా వెళ్ళిపోయాడు. కానీ సంజన మాత్రం చూసారా, అది మాత్రం గ్రేట్ అనిపించింది నాకు సంజన విషయంలో. వాట్ ఎవర్, సుమన్ శెట్టి పాయింట్లు ఇవ్వడం ప్లస్ అయింది. అలాగే భరణి నెక్స్ట్ గేమ్ ఆడకుండా అందరూ కలిసి భరణిని టార్గెట్ చేయడం అనేది ప్లస్ అయింది సంజనాకి. సో అందరూ మరీ అన్యాయంగా భరణి పేరే చెప్పేశారు. అంటే ఇక్కడ నలుగురు ఒకటే అయిపోయారు. అక్కడ పాప వెళ్ళి అడుక్కున్నాడు సపోర్ట్ చేయమని, తనూజ్ అని నోరు తెరిచి అడుక్కున్నాడు. నేను ఇంతవరకు నీకు నువ్వే కదా లాజిక్ మాట్లాడావు, టాప్లో ఉన్నాను చేస్తా అన్నావు కదా, మరి ఇప్పుడు నేను బాటంలో ఉన్నాను కదా, టాప్లో లేను, టాప్లో ఉన్నప్పుడు తీసేసావు, ఓకే ఒప్పుకుంటా. ఇప్పుడు బాటంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయంటే, ఓహో నేను ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేస్తాను. దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నిన్న మాట్లాడుతూ, కళ్యాణ్తో మాట్లాడుతూ, నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఒక ఇదిలో ఉన్నాను, కానీ నేను ఇమ్మాన్యుయల్ని ఎందుకు నామినేషన్లో నా మనసులో చెప్పానో తెలుసా, ఇలాగ మాట్లాడడం అనేది కుదరలేదు ఎక్కడ, అందుకనే నామినేషన్లో పెట్టి అప్పటి నుంచి నాకు ఇమ్ము కనెక్ట్ అయ్యాడు, బాగా మాట్లాడుతున్నాడు, నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆ విషయం నేను చెప్పానట. ఆ విషయం చెప్పిందా, మీరు ఎప్పుడు నాకు స్టాండ్ తీసుకున్నారు చెప్పండి, నేను ఇమ్ముకి మాట ఇచ్చా ఇమ్మాన్యుయల్కి, వై ఇమ్మాన్యుయల్ నాట్ మీ అని పాపం నోరు తెరిచి అడిగాడు. ఎంత అసలు మామూలు గేమ్ కాదు, కిలాడి గేమ్ అంటారు దీన్ని. ఆ కిలాడి గేమ్ అనేది ఆడింది. వాట్ ఎవర్, అది పక్కన పెడితే తనుజ ఫ్యాన్స్కి నచ్చదు, తనుజని తిడితే. ఫస్ట్లో నన్ను తనుజ పిఆర్ అన్నారు కదా, ఇప్పుడు మరి 3 రోజుల నుంచి నేను తనుజ గేమ్ని ఎండగడుతున్నా కదా, చెప్తున్నా కదా, తను పక్కా ప్రీ ప్లానింగ్తో ఆడుతుంది, డౌటే లేదు. నెక్స్ట్ నామినేషన్లో నేను అందుకే ఇమ్మాన్యుయల్కి అంతా ఇది చెప్పిన తర్వాత ఆ ఎమోషన్ ఇప్పుడు నాకు బాగా కనెక్ట్ అయ్యాడు, నాకు ఇమ్ముని తీయాలని లేదు గేమ్లోంచి. మరి ఇమ్ము పేరు చెప్పి సంజన ఇమ్ము పేరు మార్చేసరికి నువ్వెందుకు మళ్ళీ డిమాండ్ పేరు మార్చావు అంటే, అక్కడ డిమాండ్ పవన్ వెళ్ళిపోవడం ఇష్టం లేదు, ఇమ్ము వెళ్ళిపోవడం ఇష్టం లేదు. మరి ఎవరు వెళ్ళిపోవాలి నీకు? సుమను సంజన ఫ్రీగా దొరుకుతారు, వాళ్ళు వెళ్ళిపోవాలా? వాళ్ళకి ఇమ్యూనిటీ వద్ద, అసలైన ఇమ్యూనిటీ కావాల్సింది ఎవరికి? ఇప్పుడు నువ్వు అంత కష్టపడి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి ప్రైజ్ మనీలోంచి తగ్గిస్తావు, నువ్వు ఇమ్యూనిటీ కావాలంటే నేరుగా వెళ్ళొచ్చు, అది కట్టుకుని అంటే వద్దొద్దు నేను ఆడియన్స్తోనే వెళ్తా అన్నప్పుడు అంత దూరం ప్రయాణించడం కూడా అనవసరమే కదా మామూలుగా మళ్ళం అనమాట. బట్ అది సూపర్ డెసిషనే కాదే మనం అనో, సూపర్ డెసిషన్ తీసుకుని తనూజ, హ్యాట్స్ ఆఫ్ తనూజ, నో డౌట్. కానీ అంతవరకు ఆడి వెళ్ళింది ఇమ్యూనిటీ పవర్ కోసమే కదా. ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది చేజిక్కించుకుని సెకండ్ ఫైనలిస్ట్ టికెట్ అంటే ఫ్రీగా ఇచ్చేద్దామనా, అంటే ప్రైజ్ మనీ ఉంది వద్దులే అనుకుందా, మరి ఏమనుకుందో, మరి ఆడియన్స్ ఓటింగ్తోనే వెళ్తానని ఇక్కడ మళ్ళీ ఒక కన్క్లూజన్. ఇదే ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నా, సంజన ఉన్నా సమస్య లేదు, వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భరణి ఎందుకు తప్పు డెసిషన్ తీసుకున్నాడా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో భరణి అవుట్ అయినప్పుడు పాయింట్లు, ఆ పాయింట్లలో సగం ఇవ్వాలి. యాక్చువల్గా భరణి ఏమంటున్నాడో చెప్తానండి. అంతకుముందే సంజనాకి మనం పాయింట్లు ఇచ్చేసాము, అది కానీ నాకు ఇచ్చుంటే సుమన్ నేను ఈ పాటికి అసలు ఎవరికి అందనట్టు ఆ బాల్ గేమ్ కొడితే వెళ్ళిపోయాడంట. బాల్ గేమ్ కొట్టకపోతే లిస్ట్లోనే ఉంటావు కదా, నిన్ను అవుట్ చేస్తారు కదా. సో వాట్ ఎవర్, బాల్ గేమ్ కొట్టలేదు ఏదైనా పక్కన పెడదాం. ఇప్పుడు సంజనాకి ఎందుకు ఇవ్వలేదు, తనూజాకి ఎందుకు ఇచ్చాడు, ఇమ్మాన్యుయల్కి ఇవ్వబుద్ధి కాల, సమస్య లేదు ఇవ్వడం. నేను ఇమ్మాన్యుయల్నే అనుకున్నా అని స్టార్టింగే చెప్పాడు. ఫస్ట్ నుంచి గేమ్లో ఇమ్మాన్యుయల్ తీసేయాలనే ఒక చక్రం నడుస్తుంది.
అట్నుంచి కూడా ఫస్ట్ నుంచి భరణిని తప్పించాలని అట్నుంచి కూడా ఒక ప్లానింగ్ నడుస్తుంది. డిమోను కళ్యాణ్ ఆటలో లేని కళ్యాణ్ కూడా స్కెచ్లు వేస్తున్నాడు ఇమానియల్తో కలిసి. సో భరణి అక్కడ ఇమానియల్కి ఇవ్వడు 100%. ఇస్తే తనుజ సంజనకి ఎందుకు ఇవ్వలేదు అంటే చాలా క్లియర్గా చెప్పాడు, నాకు తెలుసు నేను ఒక డెసిషన్కి వచ్చానంటే ఆ డెసిషన్ అనేది ఫుల్ఫిల్ అయిపోద్దని కళ్యాణ్తో మాట్లాడాడు. కళ్యాణ్ సంజనకి ఇవ్వచ్చు కదా ఎందుకు అని మాట్లాడుతుంటే ఆ విషయం చెప్పాడు. నేను ఫిక్స్ అయ్యానంటే డెఫినెట్గా ఇచ్చేస్తా, తను నాకు సపోర్ట్ చేయలేదేమో కానీ నేను సపోర్ట్ చేయాలని అనుకుంటా, డాడీ అని ఇన్నాళ్ళు తిరిగింది, మరి నేను అంత ఇది కాదులే, అంత చీప్ క్యారెక్టర్ కాదులే అన్నట్టు మాట్లాడాడు. ఇక్కడ సంజనకి ఇవ్వకపోవడానికి బలమైన రీజన్ ఏంటో తెలుసా, సంజన ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉంది, ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసు కదా లాస్ట్ వీక్, నేనంత రిస్క్ చేయను అని చాలా క్లియర్గా చెప్పాడు కళ్యాణ్తోనే. మీరు ఎవరైనా నోటీస్ చేశారు లేదు కానీ రీతు అండ్ సంజన లాస్ట్ వీక్ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నారు. రీతు వెళ్ళిపోయింది, సంజన సేవ్ అయింది. అంటే ఇప్పుడు సంజనకి అది ఇచ్చేస్తే నేను పాయింట్లు, మేబీ తనకి ఇమ్యూనిటీ వచ్చేస్తే నేను డేంజర్ జోన్లో పడతాను కదా సుమన్ శెట్టి సేవ్ అయితే. 100% ఇదే ఉంది భరణికి. సో అది చెప్పేశాడు, ఓపెన్గానే చెప్పాడు. ముందేంటి ఓపెన్గానే కళ్యాణ్తో చెప్పాడు. సో ఎవరు నోటీస్ చేశారో లేదని నేను అనలైజ్ చేసి చెప్తున్నా. అక్కడ ఉద్దేశం అయితే అదే, డౌటే లేదు భరణికి. అందుకనే భరణి తప్పు చేశాడా అంటే మేబీ నా దృష్టిలో అయితే తప్పు చేయలేదు. ఎందుకంటే సంజనాకి ఇచ్చుంటే రిస్క్లో డెఫినెట్గా పడేవాడు, తనను తను చూసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ తనూజాకి ఇచ్చాడు. ప్లస్ తనూజ నన్ను ఇవ్వకపోయినా, నన్ను సపోర్ట్ చేయకపోయినా, గేమ్లోంచి తీసేయాలనుకున్నా కూడా నేను సేవ్ చేశానని అక్కడ ఎమోషనల్ అయ్యాడు. నాకు పాయింట్లు ఇవ్వనందుకు నాకు లేదు, నా పేరు చెప్పినందుకు నాకు బాధ లేదు, కానీ మీరు ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు, నాకు ఇమ్మానియల్ స్టాండ్ తీసుకున్నాడు అంటాం బాగా బాధేసింది. అది బరస్ట్ అయ్యాడు, అక్కడ ఎమోషనల్ అయ్యాడు. ఇంకొచ్చింది కూతురులాగా కాసేపు అక్కడ ఒక బాగుంటుంది సాంగ్ కూడా వేయాల్సింది బిగ్ బాస్, చాలా బాగుండేది. ఆ తండ్రి కూతురుల ప్రేమ అనేది నడిచింది. ఆ తర్వాత మనం టాస్క్లోకి వెళ్దాం. స్విమ్మింగ్ పూల్ టాస్క్లో డెఫినెట్గా టై అయ్యింది. ఎందుకు టై అయింది అనేది చెప్తా. అక్కడ భరణి సంచాలకుగా ఉన్నాడు కదా, అందరు భరణిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మీకు ఒక స్క్రీన్ షాట్ ఫస్ట్ చూపెడతా చూడండి. ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఈ స్క్రీన్ షాట్లో తనూజ చాలా చివరి ఉంది, ఇక్కడ 2 ప్లాంక్స్ అక్కడ పెట్టేసి ఉంది చాలా క్లియర్గా. సంజన పక్కకి తిరిగి చూడండి, ఇంకోటి ఎత్తుక్కుంటుంది మూడో దానికోసం. ఆ రెండిట్ల మీద పడుకుని ఉన్నాడు ఇమ్మానియల్. ఇక్కడ చాలా క్లియర్గా క్లోజ్ అయి ఉన్నాయిగా 2 పై 2 సంజనవి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ షాట్ చూపెడతా చూడండి. ఈ స్క్రీన్ షాట్ చూడండి. తనూజ వచ్చింది, తనూజ కొంచెం లాగింది, దాన్ని లాగిన తర్వాత గ్యాప్ వచ్చింది, అది చూసారు అందరూ. గ్యాప్లో పెట్టింది, కొంచెం గ్యాప్ ఉంది, సరిగ్గా కూర్చోలా అన్నారు. చాలా తప్పు, సంచాలక్ చాలా పెద్ద తప్పు చేశాడు. అక్కడ కానీ టై ఇచ్చి ఉండుంటే ఇమ్మానియల్ సంజన ఆల్రెడీ 320 పాయింట్స్తో మేబీ ఈక్వల్ పాయింట్స్తో ఉన్నారు. అక్కడ కానీ టై ఇచ్చి ఉంటే ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ వచ్చాయి, ఈక్వల్ ఆపర్చునిటీ ఉండేది. లేదంటే బిగ్ బాస్ వాళ్ళిద్దరికి ఏమైనా స్పెషల్ టాస్క్ పెట్టేవాడు. సంచాలక్ భరణి కళ్ళు మూసుకున్నాడనే చెప్పాలి. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. పవన్ అన్నాడు లేదు కొంచెం దూరం ఉంది, ఆయన పూర్తిగా పెట్టాలన్నారు కదా, అక్కడ ఇమానియల్కి సపోర్ట్. కళ్యాణ్ అన్నాడు ఇదిగుదిగు ఈ సైడ్ ఎడ్జి, ఆ సైడ్ ఎడ్జి కొంచెం ఎక్కువ వచ్చిందంట, లేదు కరెక్ట్గా పెట్టింది సంజన. సుమన్ అన్నాడు ఇద్దరిది పూర్తిగా ఉందని ఫస్ట్ అన్నాడు, చెప్పండి అన్న అని మొత్తుకుంది సంజన, ఏడ్చింది, గోల చేసింది. ఎప్పుడు జరిగేదే కదా నాకు ఈ దరిద్రం ఏంద్రా బాబు అనుకుని బాత్రూంలోకి వెళ్ళింది, ఏడ్చింది. పాపం నిజంగా సంజన ఇక్కడ డ్రా చేసింది. తనూజానే వెళ్ళి ఎక్కడికో మూలకెళ్ళి ఎత్తుకున్నది. మీ స్క్రీన్ షాట్తో సహా చూపెట్టే కదా. బజర్ మోగక ముందది, బజర్ మోగిన తర్వాత తనూజ వచ్చింది. చాలా సింపుల్, అది చాలా సింపుల్ అండ్ సింపుల్. కావాలంటే మళ్ళీ స్క్రీన్ షాట్లు వేస్తాం, మళ్ళీ చూడండి. బజర్ మోగక ముందు ఫస్ట్ది పూర్తిగా ఉంది, బజర్ మోగిన తర్వాత తనూజ వచ్చి లాగింది. కావాలంటే వెళ్ళి రివైండ్ చేసుకుని పాజ్ చేసుకుని చూసుకోండి. ఇది ఖచ్చితంగా సాటర్డే ప్లే చేస్తారు, డౌటే లేదు క్లిప్. ఒకవేళ ప్లే చేయకపోయినా మన రివ్యూ అనాలిసిస్ చూసైనా ప్లే చేస్తారేమో చూద్దాం. నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోదాం. బెలూన్ టాస్క్లో కాస్త పాపం ఇమ్మానియల్ కాలికి దెబ్బ తగిలి పడిపోయినా సరే వీరోచితంగా పోరాడి మరి గెలిచాడు, ఎక్సలెంట్గా వేసాడు. ఒక బెలూన్ పగిలిపోయినా కూడా ఈక్వల్ చేసాడు చూడండి. లాస్ట్ సెకండ్లో అది జస్ట్ వేసేసి ఉంటే డ్రా అయ్యేదేమో, మేబీ తనూజ వేయలేకపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి బజర్ మోగిస్తుంది. సో అది ఇంకా పాపం
బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. ఇంకా అక్కడే ఏడ్చింది పాపం తనూజ. నాకు ఎప్పుడు ఇంతే లక్ అనేది లాస్ట్ వరకు వస్తుంది, నేను గెలవలేను, ప్రతిసారి ఇంతే అందా. నెక్స్ట్ టాస్క్ చూడండి, బ్రహ్మాండంగా ఆడింది, బ్రహ్మాండంగా. సంజన కంటే కూడా ఇమ్మానియల్ ఏదో వంక పెట్టాడు అక్కడ, అటగాయించింది, వెళ్తల్లా ఇసుక మూట వెళ్తల్లా అన్నాడు. కానీ బట్ తనూజ మాత్రం చాలా బాగా ఆడింది. అదే చెప్తున్నా, ఎక్కడైతే మనం కోల్పోతామో అక్కడే కసిగా ఆడితే మళ్ళీ గెలుస్తాం. సో తనూజ అయితే ప్రూవ్ చేసింది అది. అక్కడైతే మనం తనూజని సూపర్ ఒప్పుకోవచ్చు. తనూజ గెలవడం, 300 పాయింట్స్ ఎట్ ఎ టైం కొట్టడం, ఆ కొడతామే ఎవరికి అందనంత 750 పాయింట్స్కి వెళ్ళడం, ఒక ఇమ్యూనిటీ. మరి 3 lakhs నీ బ్యాంక్లో ఉన్నాయి కదా, మరి ఈ 3 lakhsతో నువ్వు ప్రైజ్ మనీ తగ్గిస్తే టికెట్ తీసుకుని వెళ్తావా ఫినాలేకి, లేదా నామినేషన్ ఎదుర్కొంటావు అంటే నో నేను నామినేషన్ ఎదుర్కొంటా, నాకు అక్కర్లేదు, నేను ఆడియన్స్తోనే పోతా అంది. సో ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఇమ్యూనిటీ తీసుకునేవాళ్ళు, సెకండ్ ఫైనలిస్ట్ అయి ఉండేవాళ్ళు. మేబీ ఆ ఫైనల్ వెళ్ళడం అనేది గ్రేటే కదా. దానికోసమే సంజన చాలా తపన పడింది, అసలు చాలా డ్రీమ్ అయిపోయింది బాగా. బట్ కానీ ఆడియన్స్ సేఫ్గానే పెడతారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.